హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ సినిమా సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అనేది చూద్దాం. మనశంకర వరప్రసాద్ అనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాన్ని టార్గెట్ వచ్చేసి హిట్ సూపర్ హిట్ కాదు, గత సంక్రాంతికి వస్తున్నామని బీట్ చేయాలి. అప్పుడే అభిమానుల ఆకాంక్ష నెరవేరుతుందన్నమాట. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాక ఒరిజినల్ గ్రాస్ 260 to 270 గ్రాస్ ఒరిజినల్ మేకర్స్ 300 వేసుకోవచ్చు, అది వేరే విషయం. మరి దాన్ని అది క్రాస్ చేస్తుందా లేదా అనేది తెలియాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు వచ్చిన సినిమాలకు వచ్చిన టాక్, వాటికి వస్తున్న కలెక్షన్ టెస్ట్ చేయాలన్నమాట. మనం రోజు టాక్ చేస్తే బుక్ మై షోలో ప్రతి సినిమా కూడా బ్రహ్మాండంగా ట్రెండ్ అవుతుంది. అంత నెగిటివ్ టాక్ వచ్చిన రాజాసాబ్ సినిమా కూడా ఆల్మోస్ట్ గంటకి 5K, రవితేజ సినిమా 5K, ఇది 6K శర్వానంద్ సినిమా. సెకండ్ లీడ్లో ఉంది వచ్చేసి నవీన్ పులిశెట్టి సినిమా అనగన ఒకరాజు వచ్చేసి గంటకి 14K దాటిపోయింది నేను చూసే సమయానికి. బాస్ సినిమా ఆల్మోస్ట్ 31K కూడా దాటిపోయింది. బ్రహ్మాండంగా ట్రెండ్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్కి మంచి కలకల వచ్చింది, కలకలాడిపోతుంది బాక్స్ ఆఫీస్. సో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, తెలుగు సినిమా లవర్స్ కూడా హ్యాపీ. ఓకే, ఇప్పుడు బాస్ సినిమా ఒరిజినల్గా 3 రోజుల్లో కలెక్షన్ చేసింది ఎంత అని చెప్పేసి అంటే ఇండియాలో వచ్చేసి గ్రాస్ ఆల్మోస్ట్ 100 కోట్లు, ఓవర్సీస్లో ఆల్మోస్ట్ 30 కోట్లు గ్రాస్, టోటల్గా 130 కోట్లు జెన్యున్ కలెక్షన్ ఫ్రమ్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ అండ్ ట్రేడ్ పండిట్స్. మరి మేకర్స్ వేసుకుంటుంది 150+ ఉంది. ఇది కామన్, ఏ సినిమాకైనా 10 to 15% గ్రేస్ పీరియడ్ అనేది తెలిసిందే కదా, అది కామనే తెలుగు ఇండస్ట్రీలో, అవంతా కూడా కామన్. ఇంకొకసారి కొన్నిసార్లు 30-40% కూడా ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అది కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఉంటుంది, అది అందరికీ కూడా తెలిసిన విషయమే. సో అనగనగా ఒక రాజు ఈ సినిమా ఫస్ట్ డేనే అసలు అది కూడా భలే మౌత్ టాక్తో చాలా బాగా ఓపెన్ అయింది సినిమా. దానికి జెన్యున్గా వచ్చింది ఆల్మోస్ట్ 8 to 8.5 షేర్ అనేది జెన్యున్గా వచ్చింది. అంటే దాదాపు 15 కోట్ల వరకు గ్రాస్, 15 నుంచి 16 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. అసలు ఒక టైర్ 2 సంబంధించిన నవీన్ పులిశెట్టికి ఇది చాలా పెద్ద నెంబర్, పైగా చాలా హెవీ కాంపిటీషన్లో, మామూలు కాంపిటీషన్ కాదు. మళ్ళీ అక్కడ ఎదురుగా వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకున్నా కానీ వచ్చింది ఈ నెంబర్ అంటే ఎంత నమ్మకం ఉంది యూత్కి కానీ ఫ్యామిలీ కానీ, కామెడీ కోసం ఎంత చూస్తున్నారు, నవీన్ పులిశెట్టిని ఎంత బ్లైండ్గా బిలీవ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు అర్థమైపోతూ ఉంది. ఆల్మోస్ట్ దీనికి వచ్చిన రేటింగ్ కూడా ఈ సినిమాకి వచ్చిన చిరంజీవి గారి సినిమాకి వచ్చిన రేటింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది, అయినా సరే ఆ రేంజ్లో ఓపెన్ అయింది. శర్వానంద్ సినిమా అసలు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనమాట. అసలు ఎవరు ఊహించలేదు సినిమా ఆడిద్దని చెప్పేసి, క్రష్ అయిపోతుంది అనుకున్నారు, కానీ అది విచిత్రంగా షోకి పుంజుకొని ఒక రేంజ్లో అది కూడా బ్లాక్ బాస్టర్ దిశగా వెళ్ళిపోతూ ఉంది. రవితేజ సినిమా కూడా ఉన్నంతలో బాగానే, రాజసాబ్ కూడా ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఏ సినిమా కూడా పెద్దగా కష్టలపాలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. 300 కోట్ల గ్రాస్ అనేది బాస్ సినిమా వసూలు చేయాలి, ఎట్లాగా సూపర్ హిట్ అవుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా 170 కోట్ల గ్రాస్ కొడితే ఓజీని కూడా దాటేసి, సంక్రాంతికి వస్తున్నామని కూడా దాటేసి అది రీజనల్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సో 170 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు టాస్క్. ఎందుకంటే 2 సినిమాల నుంచి చాలా పెద్ద ముప్పు ఉంది. ఫస్ట్ నవీన్ పులిశెట్టి సినిమా నుంచి అది కూడా చాలా బ్రహ్మాండంగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ శర్వానంద్ సినిమా నుంచి అది కూడా అసలు ఊహించని విధంగా గ్రో అవుతూ ఉంది. సో ఈ 2 సినిమాలు కూడా మంచి చాయిసే ఉంది ఫ్యామిలీ ఆడియన్స్కి. మరి ఇవి బాస్ సినిమా సేమ్ ఇది ఈరోజు ఎలాగైతే ట్రెండ్ అవుతుందో ఎవ్రీడే కూడా ఇలాగ ట్రెండ్ అయ్యి ఒక 4 days పాటు అవుతే గంటకు దాదాపుగా 25 నుంచి 30 వేల వరకు టికెట్స్ పీక్ అవర్ సోల్డ్ అవుట్ అవుతూ ఉంటే సినిమా ఖచ్చితంగా 300 కోట్ల గ్రాస్లో పడుతుంది. లేదు ఈ వీకెండ్ అయ్యేసరికి జస్ట్ 210 కోట్లు ఓవరాల్గా వసూలు చేసింది సండే వరకు అని చెప్పేసి అంటే మాత్రం కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాస్ స్టామినా, వాళ్ళ ఫ్యాన్స్ స్టామినా ఎంతవరకు తీసుకెళ్తుందో సినిమాని. థ్యాంక్ యూ.